ఫస్ట్ వీళ్ళకి ఆ రోజున గొడుగులు దానం చేయాలి. గొడుగులు. గొడుగులు, తర్వాత చెప్పులు దానం చేయాలి, విసనకర్రలు దానం చేయాలి, తర్వాత చందనము దానం చేయాలి, గంధపు ఎందుకు డబ్బాలు. గురుగారు ఇది ఎండాకాలం వెళ్ళిపోతుంది కదా, గొడుగులు చెప్పులు కర్రలు అంటున్నారేంటి? అంటే అప్పటికి ఇంకా రోహిణి నక్షత్రం ఇంకా ఉంటుందండి, సమ్మర్ మనకి కొంచెం ఇంకా ఉక్కపోత ఉంటుంది. అవన్నీ ఉంటాయి. ఎందుకంటే గొడుగు అంటే వర్షం పడవచ్చేమో. ఓకే, తర్వాత విసనకర్ర, తర్వాత ఇవి 4 దానం చేయాలి. ఎంత ఎక్కువ మందికి అంతే. చందనం దానం చందనం అంటే మనకి 50 రూపీస్ 60 రూపీస్ వచ్చేస్తుంది. ఒక 10-15 డబ్బాలు తీసుకోవటం, అందరూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఇలా చేస్తే ఏమవుతుందంటేనండి, ఈ అష్ట కష్టాలు పడతారంటారు చూడండి, వాళ్ళల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందండి. అంటే మనిషి ఎదకపోవడానికి కారణం వాళ్ళ మైండ్ సెట్టే. ఉద్ధరే ఆత్మ ఆత్మానహ అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. మిమ్మల్ని ఉద్ధరించుకోవాల్సింది మీరే. అయితే ఎలా ఇన్ని రకాల దోషాలు అంటే, నాలో ఉన్న సమస్త దోషం పోవడానికి చెప్పులు దానం చేయాలి, కర్రలను దానం చేయాలి, విసనకర్రను దానం చేయాలి, తర్వాత చందనాన్ని దానం చేయాలి. ఇవన్నీ దానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా, మనం అనమాట దరిద్రం అంతా పోయిందిరా బాబు అనుకో, వదిలించుకోవాలనుకుంటా అలా వదిలించేసుకోవాలి. ఇంకొకటి కూడా దరిద్రాన్ని, ఒక సామెత కూడా ఉంది, దరిద్రాన్ని 10 రూపాయలు ఇచ్చని వదిలించుకోవాలంటారు. వదిలించుకోవాలనుకుంటారు. వీళ్ళు 200 రూపాయలు వదిలించుకోవచ్చు.